మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక పురాణము 24వ అధ్యాయం. ఈరోజు ఈ కథను వింటే చాలు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది, రాజయోగం పడుతుంది. కైలాసానికి దూతగా వెళ్ళిన రాహువు అక్కడి నుంచి తిరిగి వచ్చి చెప్పిన మాటలు జలంధరుడికి ఆగ్రహావేశాలను కలిగిస్తాయి. దాంతో శివుడిపై యుద్ధానికి ఏర్పాట్లు చేయవలసిందిగా తన పరివారాన్ని ఆదేశిస్తాడు. అనేక మంది సైన్యంతో కలిసి కైలాసంపైకి యుద్ధానికి బయలుదేరతాడు. ఈ విషయం దేవతలకు తెలుస్తుంది. వాళ్ళంతా కూడా ముందుగానే కైలాసానికి చేరుకుంటారు. జలంధరుడి ఆగడాల వలన తాము పడుతూ వస్తున్న కష్టాలను గురించి చెప్తూ ఉంటారు. లోక కళ్యాణం కోసం జలంధరుని సంహరించవలసిందిగా కోరతారు. అప్పుడు పరమశివుడు విష్ణుమూర్తిని గురించి ప్రస్తావిస్తాడు. ఆయన లక్ష్మీదేవితో పాటు జలంధరుడి ఇంటనే ఉంటున్నాడని దేవతలు చెప్తారు. దాంతో ఆయన విష్ణుమూర్తిని తలుచుకుంటాడు. క్షణాల్లో అక్కడ విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. విష్ణుమూర్తి ధోరణి పట్ల పరమశివుడు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాడు. జలంధరుడు ఆయన అంశతో జన్మించటం వలన, ఆయన మరణం తన చేతిలో లేకపోవటం వలన తాను అలా చేయవలసి వచ్చిందని విష్ణుమూర్తి చెప్తాడు. శివ తేజస్సుతో మాత్రమే జలంధరుడి సంహారం జరుగుతుందని శ్రీ మహావిష్ణువు చెప్తాడు. ఆయన అత్యంత శక్తివంతమైన తన తేజస్సును ఆవిష్కరిస్తాడు. దేవతలంతా తమ శక్తిని కూడా ఆ తేజస్సులో ఐక్యం చేస్తారు. ఆ తేజస్సుతో సదాశివుడు ఒక సుదర్శన చక్రం సృష్టిస్తాడు. ఇంతలో జలంధరుడి సైన్యం దేవతలపై విరుచుకుపడుతుంది. దేవతలకు దానవులకు మధ్య భీకరమైన పోరు జరుగుతూ ఉంటుంది. జలంధరుడి ధాటిని తట్టుకోవటం కష్టంగా మారుతుంది. దాంతో విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, కుమారస్వామి, నందీశ్వరుడు అంతా కూడా రంగంలోనికి దిగుతారు. యుద్ధ భూమిలో మరణించిన అసురులను శుక్రాచార్యుడు తిరిగి బ్రతికిస్తూ ఉండటంతో అలాంటి అవకాశం లేకుండా కృత్య అనే శక్తిని సృష్టించి వదులుతాడు శివుడు. కృత్య ఒక్కసారిగా అసురులపై విరుచుకుపడుతుంది. శుక్రాచార్యుడు యుద్ధభూమిలో కనిపించకుండా చేస్తుంది. జలంధరుడిని కట్టడి చేయడానికి ప్రయత్నించిన వీరభద్రుడు ఆయన చేతిలో స్పృహ కోల్పోతాడు. దాంతో ఇక సాక్షాత్తు సదాశివుడే రంగంలోనికి దిగవలసి వస్తుంది. జలంధరుడి భార్య బృంద పాతివ్రత్యం కారణంగానే ఆయనను ఎవ్వరూ ఎదిరించలేకపోతూ ఉన్నారనే విషయాన్ని గ్రహించిన విష్ణుమూర్తి తరుణోపాయాన్ని ఆలోచిస్తాడు. జలంధరుడు యుద్ధానికి వెళ్ళటం వలన ఆయన భార్య బృంద ఆయన క్షేమాన్ని కోరుతూ ఉంటుంది. ఆయన ఎలా ఉన్నాడనే విషయం చెప్పమంటూ ఒక మహర్షిని అడుగుతుంది. అప్పుడు ఆ మహర్షి పిలవగానే కొన్ని కోతులు అక్కడకు వస్తాయి. అవి ఏం చేయాలనేది ఆ మహర్షి సూచిస్తాడు. ఆకాశంలోనికి ఎగిరిన ఆ కోతులు కొంతసేపటికి తిరిగి వస్తాయి. ఆ కోతుల చేతుల్లో జలంధరుడి తెగిపడిన అవయవాలు ఉండటం చూసి బృంద కన్నీళ్ల పర్యాంతమవుతుంది. తన భర్తను బ్రతికించమని కోరుతుంది. శివుడితో వైర్యం పెట్టుకుంటే ఇలాగే ఉంటుందంటూ ఆ మహర్షి చెప్తాడు. అయినా ఆమె బాధను చూడలేక ఆయనను బ్రతికిస్తానని చెప్పి అదృశ్యమవుతాడు. తెగిపడిన అవయవాలను కలుపుకుంటూ జలంధరుడు ఈ లోకంలోనికి వస్తాడు. అందుకు బృంద ఎంతగానో ఆనందిస్తూ భర్తను హత్తుకుపోతుంది. ఇద్దరూ సుఖ సంతోషాలతో ఉంటారు. తన భర్త బ్రతికి వచ్చాడనే ఆనందంలో ఉన్న బృంద ఆయన ధోరణిలోనూ స్పర్శలోనూ గల మార్పును గ్రహిస్తుంది. వచ్చినది తన భర్త కాదు, శ్రీహరి అనే విషయాన్ని పాతివ్రత్య మహిమతో గ్రహిస్తుంది. తన పాతివ్రత్యాన్ని భంగపరచడానికి వచ్చిన విష్ణుమూర్తిపై మండిపడుతుంది. ఆయన చేసిన పనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అంటుంది. తనను మాయ చేయడానికి, నమ్మించడానికి ఆయన సృష్టించిన కోతులు రాక్షసులై ఆయన భార్యలను అపహరిస్తారని శపిస్తుంది. భార్యా వియోగాన్ని అనుభవిస్తూ ఆయన అడవులు పట్టుకుని తిరుగుతాడని అంటుంది. తన శాపం వృధా కాదని చెప్పేసి అగ్నిలో దూకేసి ఆత్మత్యాగం చేసుకుంటుంది. బృంద ఆ విధంగా చేయటం వలన శ్రీ మహావిష్ణువు ఎంతగానో బాధపడతాడు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 24వ అధ్యాయము 24వ రోజు పారాయణము సమాప్తము. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.